లైఫ్లో ఛాలెంజ్లు కాదు, ఆమె లైఫ్నే ఛాలెంజ్ చేశారు. ఎంచక్కా భార్యాభర్తలిద్దరికీ గవర్నమెంటు ఉద్యోగం, 4 చేతులతో సంపాదన, కొడుకు డాక్టర్. లైఫ్లో ఇంకేం కావాలి? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని టీవీ సీరియల్ చూసుకుంటూ గడిపేస్తే అడిగేవారెవరు? కాని ఆమె ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోలేదు. ఈ అనాథ పిల్లల కళ్లల్లో వెలుగు కోసం తన జీవితాన్ని ధారపోశారు. ఒంగోలులోని పట్టు పరిశ్రమ శాఖ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి తన స్నేహితుడు కాసిమును ప్రేమించి పెళ్లి చేసుకున్నారామె. అభ్యుదయ భావాలు కలగలిసిన రాజ్యలక్ష్మి కాసింల వివాహం అప్పట్లో ఓ సంచలనం. మతాంతర వివాహం చేసుకున్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తట్టుకొని నిలబడ్డారు. సమాజంలో 10 మంది అనాథ పిల్లల కోసం నిలబడాలని కూడా నిర్ణయించుకున్నారు. వారికోసం 2014లో బొమ్మరిల్లు పేరుతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హాయ్ కాసిం గారు, వెల్కమ్ టు ద షో అండి. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ క్వెషన్, ఇప్పుడు మామూలుగా చూసారనుకోండి, ఇప్పుడు ఒకవేళ నేనైనా కూడా మా కెరీర్ కోసం మేము పరిగెత్తటం, ఇంకా మళ్ళీ మా కిడ్స్ కెరీరు, ఏదన్నా చిన్న తేడా వచ్చినా కూడా మాకింక నిద్ర పట్టదు. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని ఒకటి, మళ్ళీ ఉన్నదాన్ని ఎలా పెంచుకోవాలని, అంటే ఎంత సంపాదిచ్చినా ఒక ఇన్‌సెక్యూరిటీలోనే ఉంటామనమాట. ఇంకా సరిపోదు, ఇంకా ఏదో కావాలి. అంటే రూపాయి ఉన్నప్పుడు అదే సిట్యుయేషన్, రూ. 100 ఉన్నప్పుడు అదే సిట్యుయేషన్, రూ. 1,00,00,000 ఉన్నప్పుడు అదే సిట్యుయేషన్. సో, మీ ఉద్దేశంలో ఏంటి సార్? మీరు ఎలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు? అంటే సారీ, క్వెషన్‌ని రిఫ్రెష్ చేస్తానండి. సో, మీరు ఓన్‌గా మీరు ఎర్న్ చేస్తున్న డబ్బులు, మీ సాలరీ, మీ ప్రావిడెంట్ ఫండ్ అన్నీ ఇలాగా ఖర్చు పెడుతూ మీరు ఎలా ఇంత ధైర్యంగా ఇన్ని రోజులు ఉండగలుగుతున్నారండి? జీవితం చాలా చిన్నది సార్. చాలా చిన్న జీవితం ఇది. ఈ జీవితంలో మనం సహజంగా అందరం చూస్తున్నాం, మీరు చెప్పినట్లు అందరం పరిగెడతా ఉంటాం. డబ్బెంట పరిగెడతా ఉంటాం. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని. సంపాదించి లాస్ట్‌కి ఏం చేస్తాం? ఏమన్నా తీసుకుపోగలమా? ఏం లేదు గదా! అలా తీసుకుపోగలిగేది ఏమన్నా ఉంటే ఒక కీర్తి ఒకటే మిగిలిపోతుందేమో అనుకున్నాం సార్ మేము. ఒక మంచి పేరు. ఒక మంచి పేరు. సమాజానికి ఏదైనా సేవ చేస్తే అది మిగిలిపోతుంది. మనం లేకపోయినా గానీ, మన పేరు చిరస్థాయిగా ఉండాలంటే, మనం ఏదైనా సమాజానికి సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి, ఒక దృఢమైన సంకల్పంతోటి దీన్ని స్టార్ట్ చేశాను సార్. ఓకే. దానికి ఇద్దరం ఒకటిగానే ఉంటాం. మా మేడం, నేను ఇద్దరం ఒకరికి కోఆపరేట్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను సార్ దీన్ని. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా డౌట్ వచ్చిందా అండి? అంటే మీరు ఉన్న డబ్బంతా, మీ రిటైర్మెంట్ ఫండ్ గూడా అంతా ఖర్చు పెట్టేస్తుంటే రేపు ఎట్లాగా? లేకపోతే రేపు అవసరమైనప్పుడు ఎట్లాగా అనేది మీకెప్పుడన్నా అలా అనిపిచ్చిందా అండి? ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్. అట్లా ఇబ్బంది పడతామేమో, తర్వాత అంతా పిల్లలకే పెట్టేస్తే, తర్వాత ఫ్యూచర్‌లో ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ పిల్లలకి ఇంకా మళ్ళీ పెట్టాలంటే ఎక్కడి నుంచి అవును. ఎడ్యుకేషన్ అనే ఆలోచన కూడా వచ్చేది సార్. అంటే 2 క్వెషన్‌లు. అంటే మీరు ఈ క్వెషన్‌కి గూడా మీరు పిల్లల ఫ్యూచర్ గురించే ఆన్సర్ చెప్తున్నారు. పిల్లల ఫ్యూచర్ ఒకటి. యెస్. ఇంకోటి మాకేంటంటే సార్, మేమిద్దరం ఎర్నింగ్ పర్సన్స్ కాబట్టి, మా ఇద్దరు సాలరీడ్ పర్సన్స్‌మి. ఇద్దరం రిటైర్ అయ్యాము. పెన్షన్స్ వస్తుంటాయి మాకు. కాబట్టి మా వరకు ఢోకా లేదు. మాకున్న దాంట్లోనే మోర్ దాన్ 50% పిల్లలకి ఖర్చు పెట్టాలనే దీంతోనే చేస్తా ఉన్నాం సార్. కాకపోతే ఫ్యూచర్ ప్లాన్ ఏందంటే సార్, చాలా మంది కూడాను దాతృత్వం కలిగిన మనస్సు కలిగిన వాళ్ళు చాలా మందున్నారు. చాలా మంది దాతలున్నారు. కాకపోతే వాళ్ళకి యుటిలైజ్ చేయాలంటే సరైన ప్లాట్‌ఫార్మ్ దొరకట్లేదు. ఆ ప్లాట్‌ఫార్మ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. బాగా కరెక్ట్‌గా చేసేవాళ్ళు, బాగా దాన్ని యుటిలైజ్ చేస్తే, మేము వాళ్ళకి సహకారాలు అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో చేసేవాళ్ళు ఉన్నారు సార్. అట్లా. ఆ విధంగా జరుగుతుందనే భావనతోటి ఇది స్టార్ట్ చేసాం. అట్లాగే జరుగుతుంది సార్ ఇప్పటి వరకు కూడాను. ఓకే. సార్ మీరు మీ పిల్లల్ని అంటే ఈ పాయింట్ ఎక్కడ కవర్ అవ్వలేదు మీ మీడియాలో, మనకి మీడియా. సో, మీరు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్‌లో చదివిస్తున్నారండి. అంటే సొంత పిల్లల్ని కార్పొరేట్ స్కూల్‌లో చదివించడానికి కూడా ఆలోచించాలి మనం. ఈ రోజుల్లో అంత ఖర్చవుతుంది. మీకు ఎలాగండి? అంటే మీకెందుకు ఆలోచనొచ్చింది? పిల్లల్ని అంత బాగా చూసుకోవాలని కానీ, వాళ్ళ ఫ్యూచర్ మీద ఎలా చేయాలని? ఇంకా దీంట్లో 2 విషయాలున్నాయి సార్.
హ్మ్. ఒకటొచ్చేసి వీళ్ళు ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటారు ఈ పిల్లలు. పేరెంట్స్ లేరు మాకు, ఎవరున్నారు, ఏంటి అనేది ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటుంటారు. హుహు. అలాంటప్పుడు ఆ పిల్లల్ని మనం చేరదీసుకొని, వాళ్ళలో ఒక భద్రతా భావాన్ని మనం ఏర్పాటు చేసేసి, మంచి మంచి స్కూల్స్‌లో ఆ పిల్లలు చూడు ఎంత చక్కగెళ్తున్నారు, మంచి షూస్ ఏసుకున్నారు, మంచి ఇదేసుకొని చక్కగెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా చదువుకుంటే అలాంటి స్టేజ్‌లో ఉండొచ్చు, అంత బాగుండొచ్చు చదువుకుంటే, అంత మంచి స్కూల్స్‌లో వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము ముందు వాళ్ళకి ఒక గాలమేస్తాం పిల్లల్ని. ఆ! గాలం వేసి అట్లా చేసి చూపిస్తుంటాం అన్నమాట. చూపిస్తే వాడు కొంచెం మన మూడ్‌లోకొస్తాడు. నిజమే కదా! నేను కూడా అంత నీట్‌గా ఉండొచ్చు. ఈ చినిగిపోయిన బట్టలు, ఈ మురికి బట్టలు లేకుండా బాగుండొచ్చు కదా! అట్లా అని చెప్పేసి ఒక విధంగా వాడిని అట్లా ప్రిపేర్ చేస్తాం. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే సార్, వీడిని గవర్నమెంట్ స్కూల్స్‌లలో అట్లాంటి స్కూల్స్‌లలో పంపిస్తే వీళ్ళేం చేస్తారంటే అక్కడ బ్యాగ్స్ అక్కడ పడేసి మళ్ళీ బెగ్గింగ్ చేయడానికెళ్తారు. హుహు. ఓకే. అక్కడ ఓకే. సెక్యూరిటీ. అక్కడ కాంపౌండ్ ఉండదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. ఎవరుండరు గవర్నమెంట్ స్కూల్స్‌లలో. అంటే ఎలిమెంటరీ స్కూల్స్‌లలో. అవును. అవును. అట్‌లీస్ట్. కార్పొరేట్ స్కూల్స్‌లలో ఏంటంటే సార్ ఇక్కడ బస్ ఎక్కిస్తాము. నేరుగా స్కూల్‌లోకెళ్ళిన తర్వాత వాడు గేట్ ఏసేస్తాడు బస్ లోపలికెళ్ళిన తర్వాత. వాడు క్లాస్‌లోకెళ్ళిన తర్వాత బయటికి రావడానికి అవకాశం ఉండదు. బయటికొస్తే వాడు వాచ్‌మెన్ ఉంటాడు. లేకపోతే గేట్‌లో గార్డ్ ఉంటాడు. బయటికెళ్ళటానికి వీల్లేదనమాట వాడు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి వాడు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు తీసుకొచ్చి బస్ ఎక్కిస్తాడు. తీసుకొచ్చి మా క్యాంపస్‌లో దింపేస్తాడు. అట్లా పిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత వాడు ఒక డిసిప్లిన్‌లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అవకాశం. ఎందుకంటే ఇన్నేళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళు ఒక పద్ధతి లేకుండా ఉండుంటారు గాబట్టి, ఆ! ఉంటారు కాబట్టి వాడు వాళ్ళకిది కష్టంగా అనిపిస్తుంది. ఒకే చోట 8 గంటలు కూర్చోవాలి. లేకపోతే అవును. ఓకే. 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 అట్లా కాసిం ఉంటుంది. గారు ఒక సార్. క్వెషన్ ఉంది. ఆ! మన ఈ కార్పొరేట్ స్కూల్స్ అంటే ది ద అంటే ఆర్గనైజ్డ్ స్కూల్స్ వాళ్ళు ఏమైనా మన దీనికి ఒక అంటే డిస్కౌంటెడ్ ప్రైస్ గాని లేకుంటే ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళ తరఫు నుంచి ఏమైనా ఇవ్వటం ఉంటుందా? లేకపోతే ఈజ్ ఇట్ ఇస్తారు. వాళ్ళ ఆ! తరఫు నుంచి? ఓకే. ఇస్తుంటారు ఓకే. సార్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజొచ్చేసి 60,000-70,000 ఉంటుంది సార్ పర్ యానమ్. హుహు. మేము వెళ్లి ఇట్లా ఆర్ఫన్ పిల్లలు, మేము బొమ్మరిల్లు నుంచి వచ్చారు పిల్లలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు 70,000 ఉంది కదా! దానికి ఒక 50,000 ఇవ్వండి సార్ లేదా 40,000 పే చేయండి అంటారు. పూర్తిగా కంప్లీట్‌గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం అదేలెండి. ఇబ్బంది. అదే. అంటే సరిపోదు. టీచర్‌కి సాలరీ ఇవ్వాలి. అన్నీ రిమైనింగ్ ఉంటాయి కదా! అందుకని కరెక్ట్. పూర్తిగా ఇవ్వనివ్వండి. కన్సెషన్ అయితే ఇస్తాము. ఒక 50% వరకు ఇస్తామండి అంటారు. ఆ గ్రేట్. విధంగా మనం ఆ స్కూల్స్‌లలో జరుగుతా పర్ఫెక్ట్. ఉంటుంది. ఇస్తుంటారు. సో, వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక ఆ! మోసే మోసే భుజం ఉంది. అది. ఓకే. అవును సార్. అండర్‌స్టూడ్. అవును సార్. అట్లా చేస్తుంటారు. లేకపోతే చాలా ఇన్‌ఫాక్ట్ కష్టం సార్. చెప్పండి సార్. అంటే ఇన్‌ఫాక్ట్ సత్య గారు ఒంగోలులో హైయెస్ట్ అంటేనే అంటే 70,000, 80,000 ఉంటుందన్నమాట ఫీజు. అండ్ కాసిం గారు వాళ్ళ పిల్లల్ని ఇంకా ద బెస్ట్ స్కూల్స్‌కి పంపిస్తున్నారనమాట. అంటే చాలామంది చాలా ప్రైవేట్ స్కూల్స్‌కి ప్లే గ్రౌండ్ గూడా ఉండదు. హ్మ్. అలాంటిది బొమ్మరిల్లు తరపు నుంచి వాళ్ళు పిల్లల్ని ద బెస్ట్ స్కూల్స్‌కి పంపిస్తున్నారండి. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ. ఇంకా అన్నీ సార్. ఎడ్యుకేషన్‌తో పాటు స్పోర్ట్స్ ఇస్తాం పిల్లలకి. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పిస్తాం. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే పెయింటింగు, కార్పెంటరీ, వెల్డింగు, స్వింగ్ మిషన్స్, ఎంబ్రాయిడరీ, కంప్యూటరు, హార్డ్‌వేర్ ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉంటాం సార్. అంటే స్కూలింగ్ అదర్ దాన్ స్కూలింగ్ టైమ్స్‌లో పిల్లలకి నేర్పిస్తా ఉంటాం అన్నమాట. నేర్పిస్తారు. అంటే ఓకే. ఇంట్రెస్ట్ ఇం క్రియేట్ చేయాలి. యాహ్! ఇంకా మీ బ్యానర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అంటే బొమ్మరిల్లు తర్వాత ఆహ్, జనబిల్లి. ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్ అది? ఫస్ట్ మనలో మనం చారిటబుల్ ట్రస్ట్ కింద దీన్ని రిజిస్టర్ చేశాం సార్. మనలో హుహు. మనం అంటే మనమందరం. మనము అందరం కలిసేసి దీన్ని టేకప్ చేయాలన్నమాట. అందుకని హుహు. దీన్ని మనలో మనం అని చెప్పి పెట్టుకున్నాం. ఆ పేరు, ఆ బ్యానర్ పేరు. ఆ బ్యానర్ కింద బొమ్మరిల్లు. బొమ్మరిల్లు అంటే తల్లిదండ్రులు చనిపోయిన మగపిల్లలుండే హోమ్ పేరు బొమ్మరిల్లు. అలాగే తల్లిదండ్రులు చనిపోయిన ఆడపిల్లలుండే హోమ్ పేరు జాబిల్లి. హుహు. అట్లాగే ఈ హరివిల్లు అని జెప్పేసి ఒకటుంది సార్. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సెంటర్ అన్నమాట. అంటే హుహు. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించేది. తర్వాత పెయింటింగు, కార్పెంటరీ, సూయింగ్ మిషన్స్, ఎంబ్రాయిడరీ ఇట్లాంటివన్నీ నేర్పించే ఇన్‌స్టిట్యూట్ పేరు హరివిల్లు. అట్లాగే ఈ పొదరిల్లు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నమాట. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే పిల్లలందరూ చనిపోయిన పేరెంట్స్, విధులేని పరిస్థితుల్లో బయటికెళ్ళి బెగ్గింగ్ బయటికెళ్ళిన చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని పెట్టుకునే దాని పేరు పొదరిల్లు అంటాం సార్. ప్రకృతి పాఠశాల అంటే ఫార్మ్ హౌస్ సార్. ఫార్మ్ హౌస్‌లో ప్రతి పిల్లవాడు అక్కడ ఆవులుంటాయి. ఆవు మూత్రం కలెక్ట్ చేయాలి. ఆవు పేడ కలెక్ట్ చేసి, జీవామృతాలు అవన్నీ తయారు చేసి, పిల్లలే తయారు చేసి ప్లాంటేషన్ పిల్లలే చేయాలి. ఆ మొక్కలకి పిల్లలే ఈ కషాయాలు అంటే ఇవి రసాయనిక ఎరువులేమి వాడకుండా అవును. పూర్తిగా ప్రకృతి ఫెర్టిలైజర్స్. వ్యవసాయం చేయాలన్నమాట. ఆ! హ్మ్. దాని పేరు ప్రకృతి పాఠశాల అని పెట్టాం సార్.
ఇవన్నీ అది మన గ్రూప్‌లో. అది ఎలాగండి? ఎవ్రీ వీకెండ్ వీకెండ్స్‌లో పిల్లల్ని తీసుకెళ్తాం సార్ అక్కడ. ప్రతి వీకెండ్‌లో వీకెండ్స్‌లో మీరు పిల్లలు సినిమాలు, తీసుకెళ్తారు. షికార్లు మిగతా చోట్ల అట్లా ఉంటారు కదా! మా హ్మ్. పిల్లల్ని ఫార్మ్ హౌస్‌లో వర్క్ చేసుకుంటూ అక్కడే దాంట్లో హార్టికల్చరు, సెరికల్చరు, అగ్రికల్చరు, ఫిషరీస్ తర్వాత ఈ యానిమల్ హస్బెండరీస్, ఈ హార్టికల్చర్ ప్లాంటేషను ఇవన్నీ కూడాను పిల్లలకి అవగాహన కల్పిస్తా ఉంటాం. ట్రైనింగ్ ఇస్తుంటాం. హనీ కల్చరు ప్రాక్టికల్‌గా ఎట్లా చేయాలని. చివరికి పౌల్ట్రీ కూడా నాటుకోళ్లను ఎట్లా పెంచాలి, ఆ గుడ్లను ఎట్లా పొదిగించాలి, మళ్ళీ పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, అది కూడా పిల్లలే తయారు చేస్తారు. ట్రైనింగ్ ఇస్తుంటాం. పర్ఫెక్ట్‌లీ. ఇట్లాంటివన్నీ చేస్తుంటాం సార్. కామన్‌గా లైవ్ మిగతా స్కూల్‌లలో ఉండే పిల్లలకి ఎక్కడ ఈ అవకాశం ఉండదు. అస్సలు ఉండదండి. అదే నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను చూడండి. ఏంటి అంటే అసలు బయట ప్రపంచం తెలిసే అవకాశమే లేదనమాట. ఈ నేను విన్నదైతే సెవెంత్ క్లాస్ నుంచే ఐఐటీ బ్యాచ్ అని ఐఐటీ కోచింగ్‌లో ఆ! పెట్టేసి ఆహ్, యాహ్! గ్రైండర్‌లేసి రుబ్బుతా ఉంటారు సార్. గ్రైండర్‌లో ఇదివరకు రుబ్బటం అంటే మేము పుస్తకాలను రుబ్బుతున్నారు అన్నట్టు అంటారు. ఇప్పుడు పిల్లల్నే రుబ్బుతున్నారనమాట. పిల్లలు యాహ్! అయితే ఇంకొకటండి. ఇప్పుడు యాక్చువల్‌గా రాజ్యలక్ష్మి గారు గూడా చాలా మీతో పాటి చాలా వర్క్ చేస్తుంటారు గదా! సో, అవును మీ సార్. ఇద్దరి డైలీ లైఫ్ ఎలా ఉంటుందండి? మీకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని మీరు అంటే హ్మ్. ఇంచుమించు 150 మంది ఉంటారా సార్? ఓవరాల్‌గా? 100 మెంబర్స్ ఉన్నారు సార్. 100 మెంబర్స్. ఆ! ఈ ఓల్డ్ ఏజ్ 100 హోమ్ కూడా కలిపి. అన్నీ కలిపి సార్. అన్నీ కలిపి ఒక 100 మెంబర్స్. సో, ఇంతమందిని పెట్టుకొని మీరు, రాజ్యలక్ష్మి గారు అసలు ఎలా టైమ్ స్పెండ్ చేస్తారు? మీ ఇద్దరికి కూడా పర్సనల్ లైఫ్, పర్సనల్ టైమ్‌కి మీకు కుదురుతుందా? ఎలా ఎలా ఉంటుందండి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి? పర్సనల్ లైఫ్ అనేది చాలా తక్కువ సార్. ఎందుకంటే ఈవెన్ ఫ్రెండ్స్ మ్యారేజెస్, రిలీజియస్ మ్యారేజెస్ ఎవరైనా ఉన్నా గాని, మేము రిలీజియస్ మ్యారేజెస్ కూడాను అటెండ్ అవ్వలేని పరిస్థితి అన్నమాట. ఒకవేళ వెళ్ళాలంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇంకా అటెండ్ అవ్వాలి, ఒకళ్ళు వెళ్ళాలి. హుహు. అట్లాంటి హారిబుల్ సిట్యుయేషన్ ఉంటుంది. పిల్లల దగ్గర 24 అవర్స్ ఎందుకంటే సార్ ఈ పిల్లలు కొంచెం డిసిప్లిన్ తక్కువగా ఉంటారు. హ్మ్. జెనెటికల్ క్యారెక్టరిస్టిక్స్ రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే రకరకాల మనస్తత్వం ఉండే పిల్లవాళ్ళు కాబట్టి. అవును. వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఒక్కసారి కోప్పడి అరిస్తే పారిపోతుంటారు. ఇట్లా జరుగుతా ఉంటారు. అందుకని 24 గంటలు సేఫ్ గార్డ్ చూస్తూ ఉండాలన్నమాట పిల్లల్ని. ఎటు పోకుండా. ఒక్కొక్కసారి బయటికి ఎక్స్‌కర్షన్స్ తీసుకెళ్తుంటాము. సినిమాలకు తీసుకెళ్తుంటాము. సర్కస్ ఇట్లాంటివి వస్తే తీసుకెళ్తుంటాం. ఫార్మ్ బయటికెళ్తుంటాం. తీసుకెళ్ళినప్పుడు వాడు మళ్ళీ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుండాలి సార్ వాడిని. పిల్లల్ని. హ్మ్. అట్లా చూస్తా ఉంటామన్నమాట. మరి మీకు అందుకని ఇంతమంది పర్సనల్ చాలా మెయింటైన్ చేయడానికి స్టాఫ్ ఉన్నారా అండి? ఉన్నారు సార్. అంటే మా స్టాఫ్‌ని గూడా ఎలాంటి వాళ్ళని తీసుకుంటామంటే సార్, వాళ్ళకి భర్తలు వదిలేసిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, ఇబ్బందికరమైన వాతావరణం ఉండేవాళ్ళు, సమాజంతో ఇబ్బంది పడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళనే స్టాఫ్‌గా తీసుకుంటాం సార్. తీసుకొని వాళ్ళు ఏదైనా డ్రాప్ అవుట్స్ చదువుకోగలిగిన స్తోమత ఉండి, ఒకవేళ బిలో 40 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ అట్లాంటి వాళ్ళు దొరికితే వాళ్ళకి మళ్ళీ చదివిస్తాం వాళ్ళని. వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లల్ని గూడా మనం సెలెక్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తాం, వాళ్ళను చదివిస్తాం. వాళ్ళు డ్రాప్ అవుట్స్ హుహుహు. అయ్యుంటారు కదా! చదివించేదేమో వాళ్ళకేదైనా ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్స్ ఇప్పిస్తే ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఒక 20,000, 25,000 ఇస్తారు కదా! సాలరీస్ ఇస్తారు కదా! అట్లా పంపిస్తా ఉంటాం అన్నమాట. అట్లాంటి వాళ్ళనే వర్కర్స్‌గా తీసుకుంటాం సార్. కాకపోతే సాలరీస్ కొంచెం తక్కువ ఇస్తాం. 7,000, 8,000 అట్లా ఇస్తాం. అంతేలెండి. హ్మ్. 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 ఎందుకంటే వాళ్ళు సోషల్ సర్వీస్ తోటి వర్క్ చేయాలి ఇక్కడ. ఆ కాన్సెప్ట్‌తోనే ఉండాలి వాళ్ళు కూడా. అవును. మరి అవును. కమర్షియల్‌గా కాదు. మాకు 15,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి అనకూడదన్నమాట. వాళ్ళ ఆ! పిల్లల్ని చదివిస్తాం, వాళ్ళని చదివిస్తాం. అంటే మేబీ అన్నీ బాగున్న వాళ్ళకి డిమాండ్స్, కోరికలు ఉంటాయి. బట్ అవును. కొంచెం లైఫ్‌లో ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళు నిజంగా మీ సర్వీస్‌ని గూడా వాళ్ళు అర్థం జేసుకోగలరు. అంటే చేసుకోవాలి కదా సార్. ఒక లైఫ్‌లో తప్పదు. ప్రాబ్లమ్ చూసిన వాళ్ళే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్‌ని గూడా అర్థం జేసుకోగలరు. అవును. ఆహ్, అవును. యాహ్! ఇంకొకటి యెస్ అండి. మీరు యాక్చువల్‌గా మీరు మాటల్లో చెప్పారు. ఆహ్, అంటే మీ వెబ్‌సైట్ మనం చూసినా కూడా గూగుల్‌లో చూసినా అవైలబుల్ 24 అవర్స్ అని ఉంటుంది. అవును. అలాగే నేను ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు 24 అవర్స్ కదా! ఎవరో ఒకళ్ళు స్టాఫ్ ఉంటారు అనుకోని నేను నైట్ 1 గంటకో ఏమో కాల్ చేసినప్పుడు మీరే కాల్ లిఫ్ట్ చేశారు. అవును సార్. యాహ్! అది చాలా గ్రేట్ అండి. ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాం సార్. ఎందుకంటే పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగినా గాని చాలా మంది పిల్లలకి నైట్ టైమ్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి అటెండ్ అవుతుంటాం సార్. పిల్లల్ని తీసుకెళ్తా ఉంటాం. ఓకే. 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 హాస్పిటల్స్‌లో మా పిల్లలున్నారు. వీళ్ళు గూడా ఎళ్తా ఉంటారు డాక్టర్స్. ఎప్పుడు అవైలబిలిటీ నర్సెస్ ఉన్నారు. మా దగ్గర చదివే పిల్లలు గూడా నర్సింగ్ జేస్తా ఉన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీలో. వాళ్ళు హుహు. ఉంటారు. ఓకే. 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 ఇన్ హౌస్ హెల్ప్ గూడా ఉందయితే. ఉంటుంది. గుడ్. ఇది న్యూస్‌లో చూసామండి రీసెంట్‌గా ఏదో నేషనల్ క్యారమ్ బోర్డ్ చాంపియన్‌షిప్ అవును సార్. వచ్చిందని దాని గురించి కొంచెం చెప్తారా అండి? మా బాబు ఆల్ ఇండియాలో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు సార్ ఒక అబ్బాయి.
మా దగ్గర 5 క్యారమ్ బోర్డ్స్ నేషనల్స్ ప్లేయర్స్ ఆడే క్యారమ్ బోర్డ్స్ ఒక 5 ఉన్నాయి సార్. వాటిపైన కోచింగ్ కాకుల సుబ్బారావు గారు అని చెప్పేసి ఆయన నేషనల్ ప్లేయర్. ఆయన వచ్చేసి కోచింగ్ ఇస్తా ఉంటాడు మా పిల్లలకి. అట్లా 4 ఇయర్స్ నుంచి మా పిల్లలు ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ జూనియర్ క్యాడర్‌లో 3 మావే మా పిల్లలే. వావ్! స్టేట్‌కి. ఈ హ్మ్. సంవత్సరం ప్రతి సంవత్సరం నేషనల్స్‌కెళ్తుంటారు గానీ, మాకు ఛాన్స్ దొరకలేదు. ఈ సంవత్సరం మొన్న జరిగిన నేషనల్స్‌లలో స్టేట్ థర్డ్ ప్లేస్ వచ్చింది. థర్డ్ ప్లేస్, ఫోర్త్. ఓహ్! అంటే మళ్ళీ ఆల్ నేషనల్‌లో ఆల్ ఇండియా నేషనల్స్‌లో థర్డ్ థర్డ్ ప్లేస్, ఫోర్త్. థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్. ఫోర్త్ ప్లేసెస్ వచ్చాయి సార్. ఓకే. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా పిల్లలకి గూడా అంత అవకాశం ఉంటుందో లేదో తెలియదు. దట్స్ అంటే రియల్లీ నైస్. స్టేట్‌లో ఎందుకంటే సార్ ఫ్యూచర్‌లో వీళ్ళకి స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి రేపు జాబ్ పరంగా ఆస్కారం ఉంటుంది. 35 హ్మ్. నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే. అందుకని మేము అందుకని ఆ మీరు ప్రయత్నం స్పోర్ట్స్ చేస్తాం. ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. అవును సార్. అవును సార్. యాహ్! అట్లా సత్య గారు చెప్తాం. మీరు ఏదో అన్నారండి? గ్రేట్. గ్రేట్. నో అదే ఇంకొకసారి అడుగుతా ఉంటున్నాను. సో, స్టేట్ లెవెల్‌లో ఫస్ట్ 3 పొజిషన్స్, నేషనల్ లెవెల్‌లో థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ వచ్చాయి. సార్ అవును సార్. థ్రిల్లింగ్‌గా ఉందండి. అసలు వింటుంటేనే అసలు అన్ని 3 స్టేట్ లెవెల్ 3 లెవెల్స్ ఒకే చోట ఉండటం, థర్డ్ అండ్ ఫోర్త్ నేషనల్‌లో రావటం. దిస్ ఇస్ రియల్లీ గ్రేట్. అవును సార్. ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా సార్. చైతన్య, నారాయణ, మాంటిసోరి తర్వాత ఇవి చాలా ఉన్నాయి కదా! ఇవి చాలా చాలా పెద్ద హ్మ్. పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఆ పిల్లలకి కూడా రాదు ఈ అవకాశం. మా ఓన్లీ అన్ని స్టేట్ ప్లేసెస్ మొత్తం ఒక బొమ్మరిల్లు. బొమ్మరిల్లులో ఇక్కడ ఒంగోలులో ఉండే కార్పొరేట్ స్కూల్స్‌లో కూడా ఎవరు లేరసలు పిల్లలు. అని అటెంప్ట్ చేయనీయరు వాళ్ళని. టైం అట్లాంటి ఉండదసలు వాళ్ళకి అవకాశాన్ని అసలు ఆ పిల్లలకి అవకాశం ఇవ్వరు. ఇ ఇలా ఇలా ఒక చ ఒక ఏంటి ఒక కాంపిటీషన్ ఉంటది. ఇలా ఒక ఇది ఉంటుందని గూడా మేబీ తెలియకపోయుండొచ్చసలు. అవును. అవును. చదువుల్లో పడి. హ్మ్. చదువుల్లో పడి ఆ గోలలో ఉండేసి పంపించరు. ఇంకా వాళ్ళేం చేస్తారంటే పేరెంట్స్ డబ్బులు పెట్టి సర్టిఫికేట్స్ కొనుక్కొని రిజర్వేషన్ కింద అంటే స్పోర్ట్స్ కోటాలో కొన్ని సీట్స్ వస్తాయి కదా సార్. ఇంజినీరింగ్ ఇట్లాంటివి, మెడిసిన్ ఇట్లా. హ్మ్. అట్లాంటి పనులు చేసుకుంటుంటారు వాళ్ళు. మేమేంటంటే మా పిల్లల్లో ఉండే టాలెంట్స్‌ని బయటికి తీయటం, వీళ్ళని ఎంకరేజ్ చేయటం. స్పోర్ట్స్‌లో ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది. కాంపిటీషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేయటం అట్లా చేస్తుంటాం సార్. మదురైలో పిల్లలకి నేషనల్ పిల్లలకి చెప్పండి. కోచింగ్ ఇచ్చిన ఆయన పేరేంటండి? కోచ్ పేరు? సారీ. కాకుల సుబ్బారావు అంటారు సార్ ఆయన్ని. కాకుల సుబ్బారావు. ఆయన కాకుల సుబ్బయ్య. నేషనల్ నేషనల్ కోచ్ అన్నమాట. అయితే ఆయన కేఏకేయు ఆ! కదండీ! ఆ! కేఏకేయుఎల్ఏ. కాకుల సుబ్బారావు. ఓకే. ఓకే. అంటే అట్‌లీస్ట్ ఇలాంటి వాళ్ళ గురించి గూడా మాకు తెలుసుకుండే అవును సార్. అవకాశం అవును వచ్చింది. సార్. యాహ్! నెక్స్ట్ అండి ఇప్పుడు మీరు అంటే ఇంకా మీకు ఒంగోలులో ఇంకా ఆహ్, చేయాల్సింది ఉందా? లేకపోతే మీరు ఇ అంటే ఆఫ్‌కోర్స్ ఈ ఈ ఇలాంటి పిల్లలు, ఇలాంటి అవసరాలు ప్రతిరోజు కొత్త వాళ్ళొస్తూనే ఉంటారు. బట్ మీ వరకు మీరు ఎలా అంటే మీరు మీ కెపాసిటీ ఇంత అని ఇంతమందిని చూసుకోగలం. లేకపోతే ఇన్ని డొనేషన్స్ వస్తున్నాయి. ఇంకా మనకి ఎక్కువ ఇంకా కొంతమందిని మనం చేర్చుకోవటానికి వీలుందా? అది మీరు ఎలాగండి అది? ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువ సార్. అంటే అన్ని స్కూల్స్‌లలో ఫీజెస్ కంపల్సరీ పే చేయాల్సొస్తుంది పిల్లలకి. యూనిఫార్మ్స్, బుక్స్ ఇవన్నీ. ఈవెన్ కరెంట్ బిల్లే 30,000 వస్తుంది సార్ మనకి. ఈ 3 ఆ! కలిపి మీరు చెప్పిన ఆ! పొదరిల్లు, ఆ! హరివిల్లు అని. 3 కలిపేసి 30,000 కరెంట్ బిల్ వస్తుందన్నమాట. ఈ సాలరీస్, మెయింటెనెన్స్ పిల్లలకి ఇబ్బంది ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఇంకా ఫైనాన్షియల్‌గా మాకు బర్డెన్ లేదు అనిపిస్తే, హెల్ప్‌ఫుల్ జరుగుతా ఉందనుకుంటే, ఇంకా చాలా మంది పిల్లల్ని తీసుకోవచ్చు సార్. నీడీ పర్సన్స్ చాలా మందున్నారు. బెగ్గింగ్ చేస్తూ స్ట్రీట్ ఓహ్! చిల్డ్రన్స్. ఇంకా ఉన్నారు. ఓకే. ఓకే. అంటే నేనెలా అనుకున్నానంటే, మీ దగ్గర 60 మంది పిల్లలున్నారంటే, అంటే ఒంగోల్ లాంటి ఒక చిన్న సిటీకి, చిన్న ఊరికి, టౌన్‌కి హ్మ్. 60 మంది అంటే నేను ఇంకా ఇంకెవరు ఉండుండరేమో, ఆ చుట్టుపక్కల అందరూ ఉంటారేమో అనుకున్నాను. ఆ! బట్ అది నిజంగా కొంచెం ఇదిగా ఉందండి. అంటే ఒక చిన్న టౌన్‌లో కూడా వందల మంది పిల్లలున్నారు, వందల మంది నీడీ పీపుల్ ఉన్నారు అంటే అది హ్మ్. చాలా హ్మ్. అయితే మేము కూడా ఒక స్కూల్‌తో మాట్లాడతామండి. ఆ! మాట్లాడి మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడి దాని నీడ్స్ ఎలాగా అంటే వాళ్ళకి మనం ఎలా పే చేయాలి? ఎంత హ్మ్. కాస్ట్‌లో మనకవుతుందనేది ఒకసారి నేను మాట్లాడి మీకు చెప్తానండి. హ్మ్. ఆహ్, అది మనం చూడొచ్చు. అది మీ పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనం చూడొచ్చండి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. చూడండి సార్ అవకాశం ఉంటే చేర్పిద్దాం అట్లాగే. వాళ్ళకంటే బస్ ఫెసిలిటీ ఉండాలి. బస్ ఫెసిలిటీ ఉంటే బస్ మనం ఫెసిలిటీ ఉండాలి. ఆ! ఓకే. ఓకే. ఆటోస్‌లో అదేలెండి. ఉంటే అంటే మనకి ఇంతమంది పిల్లల్ని తీసుకెళ్ళటం, డ్రాప్ చేయటం ఇవన్నీ కుదరవు కాబట్టి కష్టం అవుతుంది సార్. హుహుహుహు. ఓకే. షూర్ అండి. నేనది కనుక్కుంటాను. ఓకే. అలాగే ఆహ్, సార్.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీ దగ్గర చదివి పిల్లలు అంటే ఇప్పుడు కొంచెం వాల్యూస్ సైడ్ అండి. అంటే ఈ పిల్లల మెంటాలిటీ గాని, వాల్యూస్ సైడ్. సో, మీ దగ్గర ఉండే పిల్లలకి మీరు ఎలాంటి వాల్యూస్ నేర్పిస్తారని? అంటే హ్యూమన్ వాల్యూస్ అవి బయట పిల్లలకి గాని, బయట స్కూల్‌లో గాని చాలా అసలు ఆ సబ్జెక్టే ఉండదు. కాకపోతే మీరు ఆహ్, కష్టాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళని పెంచి పోషిస్తున్నారు కాబట్టి, వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మీరెలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళని ఏమన్నా ట్రైన్ చేస్తారా? ఆ యాంగిల్‌లో? చేస్తుంటాం. మేమేం చేస్తామంటే సార్ చిన్నగా అంటే వాళ్ళని ఎట్లా ఇంజెక్ట్ చేస్తామంటే పిల్లల్ని, ఇప్పుడు మా దగ్గర ఫుడ్డు మిగులుతుంది ఒక్కొక్కసారి. హుహు. అట్లాగే బట్టలు. ఇప్పుడు మన పిల్లల బట్టలు మంచి బట్టలు ఇవైపోతాయి. టైట్ అయిపోతాయి పిల్లలకి. అట్లాంటి బట్టలు తెచ్చిస్తా ఉంటాడు. ఆ బట్టలు తీసుకుంటాం. హుహు. ఆ బట్టలు తీసుకున్న తర్వాత మా పిల్లలు వేసుకోగా మిగిలిపోయిన బట్టలు, మిగిలిపోయిన ఫుడ్‌ని, మిగిలిపోయిన వస్తువులను ఏం చేస్తామంటే స్లమ్ ఏరియాస్‌లో పిల్లలకి మా పిల్లలతో డిస్ట్రిబ్యూషన్ చేయిస్తా ఉంటాం. డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నారు. హుహు. వీళ్ళ దగ్గరుండి డిస్ట్రిబ్యూట్ చేయాలి మన పిల్లలు. హుహు. అప్పుడు వీళ్ళకి వాల్యూ తెలుస్తుంది. వీళ్ళు అంటే మేము తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా తెలియాలి అనే కాన్సెప్ట్ కోసం అని చెప్పి చేయిస్తా ఉంటాం సార్. హుహు. ఇంకొకటి స్కూళ్ళలో పిల్లలు వెళ్ళంగానే స్కూల్ ప్రెమిసెస్ మొత్తం నీట్‌గా అబ్జర్వ్ చేసేసి ఎవరైనా చాక్లెట్ పేపర్‌లు పడేయటం అట్లాంటివి చేస్తా ఉంటారు. అవన్నీ వీళ్ళు ఏరి డస్ట్‌బిన్‌లో వేయాలి పిల్లలకి కంపల్సరీగా మా పిల్లల వరకు. తర్వాత ఈ క్లాస్‌లో బెంచెస్ అవి మొత్తం ఏదైనా పాత కూడా తీసుకెళ్ళేసి మొత్తం తుడిచేసి మాస్టర్ వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలి. మనం ఎప్పుడో అంతకుముందు చిన్నప్పుడు చేసిండేవాళ్ళం స్కూళ్ళలో. మన ఇప్పుడు చిన్నప్పుడు మనం క్లాస్ రూమ్‌లో ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో పొరపాటున ఎవరన్నా పిల్లవాడితో అట్లాంటి పని టీచర్ చేయించారంటే ఆ టీచర్‌కి పనిష్మెంట్ ఇస్తారు. మా పిల్లవాడికి అవును. ఇంత ఫీజు కట్టేసి మేము చేస్తుంటే నువ్వు ఈ పనులు చేయిస్తుంటావా? హుహు. అట్లా. ఎవరికైనా స్కూల్‌లో ఏదైనా దెబ్బలు తగిలితే మిగతా పిల్లలు ఎవరు పట్టించుకోరు. మా పిల్లలే దగ్గరుండేసి వాళ్ళకి హాస్పిటలైజ్ అంతా మొత్తం కంప్లీట్‌గా మా పిల్లలే టేకప్ చేస్తారు వాళ్ళని. ఇట్లాంటి వాల్యూస్ అన్ని చిన్న చిన్నవి మేము నేర్పిస్తా ఉంటాం అన్నమాట పిల్లలకి. హుహుహుహు. ఇట్లా వావ్! చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర నుంచి చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆహ్, ఆహ్, బయటికి వెళ్ళిన వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? అంటే అంటే ఆ స్టేజ్‌కెళ్ళిన వాళ్ళు లేరు సార్. ఒక అబ్బాయి మొన్ననే లా అయిపోయి జూనియర్ లాయర్‌గా ఇక్కడ తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. గోవిందయ్య అని చెప్పేసి మంచి లాయర్, అడ్వకేట్. అతని దగ్గర జూనియర్ అడ్వకేట్‌గా చేర్పించాం సార్. అతను ఒక 25,000 ఏదో సాలరీ ఇస్తాడు అతనికి. అంటే పని నేర్పిస్తూ సాలరీ ఇస్తాడు. ఆ 25,000 వాడికి సరిపోతుంది. వాడి ఖర్చులకి, వాడి మెయింటెనెన్స్‌కి. అట్లా హుహు. మిగతాది ఇంకో ఎలక్ట్రీషియన్ అయిపోయి ఒక అబ్బాయి వైజాగ్‌లో పని చేసుకుంటున్నాడు. వాడికొచ్చే 30,000, 40,000 సాలరీ వాడికే సరిపోతుంది. హై లెవెల్‌లో ఉన్న పిల్లలు లేరు సార్ ఇంతవరకు. ఉంటే వాళ్ళకి ఫెసిలిటీ. కూడాను వాళ్ళ సాలరీస్‌లో కొంత పర్సెంటేజ్ ఇట్లాంటి పిల్లలకి వాళ్ళు హెల్ప్ చేయాలి. బొమ్మరిల్లకన్నా చేయొచ్చు. లేదా వాళ్ళుండే ప్లేస్‌లో ఇట్లాంటి ఎవరైనా పిల్లలు వాళ్ళుండే ఆ! చుట్టుపక్కల ఎవరికైనా గూడా. ఒకళ్ళిద్దరికి స్కూల్ ఫీజెస్ కట్టడం, లేకపోతే యూనిఫార్మ్స్ ఇప్పించడం, బుక్స్ ఇప్పించడం అట్లాంటివి కంపల్సరీ చేయాలి. అవి మాకు చూపించాలి మళ్ళా వాళ్ళు చేసినట్లు. హుహుహుహుహు. అట్లా చేస్తా ఉంటాం సార్. అదేలెండి. అంటే ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇంకా పిల్లలందరూ ఈ చదువుకునే స్టేజ్‌లో ఉండుంటారు. కాలేజీ స్టేజ్‌లో. మేబీ అవును ఒక సార్. 4, 5 ఇయర్స్‌కి మనకి ఎక్కువ మంది పిల్లలు బయటికెళ్ళి జాబులు చేయటం అలాగా ఎక్కువ మంది ఉండుండొచ్చు. అవును సార్. అవును సార్. ఓకే. మీరు ఎన్నేళ్ల నుంచి స్టార్ట్ చేశారండి ఇది? అంటే అసలు ఫస్ట్ కిడ్‌ని మీరెప్పుడు తీసుకున్నారు? ఆ ఫస్ట్ టైమ్ 2000 తీసుకునేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? అంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ గదా! అవును సార్. ఇప్పుడు మా ఇంట్లో చిన్న కుక్క పిల్లని పెంచుకోవాలన్నా గూడా మళ్ళీ దాన్ని సరిగ్గా చూసుకోవాలి. దానికన్నీ చూసుకోవాలి. మనకెందుకులే అన్నట్టు ఉంటుంది. అంటే రోజుకి 2 సార్లు వాకింగ్ తీసుకెళ్ళడమే మనం మనం చేసే పని. కానీ అది గూడా మనం ఎందుకు మనకి ఎక్స్‌ట్రా రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. మీరు ఫస్ట్ వాళ్ళ కిడ్‌ని తీసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీకు మీకు ధైర్యం ఎలా వచ్చింది సార్? ఫస్ట్ ఒక కిడ్‌కి సార్ వాడేం చేశాడంటే వాళ్ళ మదర్ హెచ్ఐవీతో చనిపోయారు. హుహు. చనిపోతే వాడిని ఏం చేశారంటే ఈ రిలేషన్స్ ఎవరు కనీసం ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి కూడా రాలేదు. ఎందుకంటే హెచ్ఐవీ పేషెంట్ కదా అని. హెవీ గాబట్టి. అలాంటి పేషెంట్‌ని తీసుకెళ్ళి ఊర్లో ఖననం చేస్తే ఊర్లో వాళ్ళందరూ బాయ్‌కాట్ చేస్తారనో, లేకపోతే ఇలాంటి జబ్బు ఉందని చెప్పి మిగతా వాళ్ళందరికి తెలిసిపోతుందని ఆ డెడ్ బాడీని హ్మ్. తీసుకెళ్ళినా కూడా అక్కడే ఉంటే ఈ బాబు ఆ బాబుకి ఒక సిస్టర్ ఉంది. వాళ్ళిద్దరూ ఏడుస్తూ అక్కడే కూర్చున్నారు. దీని దగ్గర మార్చరీ అంటే ఇప్పుడు హెచ్‌ఐవీ వాళ్ళ కాంటాక్ట్‌లోకెళ్లారు అంటే వీళ్ళని గూడా బాయ్‌కాట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మీ బాయ్‌కాట్ చేస్తారు. అవును. హ్మ్. ఆ పిల్లల్ని బాయ్‌కాట్ చేస్తారు. వాళ్ళ రిలేషన్స్ ఉంటారు కదా! వాళ్ళని కూడా బాయ్‌కాట్ చేస్తారు వాళ్ళని గూడా విలేజెస్. చేస్తారు. అందుకని ఈ పేషెంట్‌ని అక్కడ తీసుకెళ్ళలేకపోయినారు. అట్లా ఈ పిల్లలు ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు వీళ్ళు సీడబ్ల్యూసీ అని ఉంటుంది సార్. చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ అని ఉంటుంది. ఇది చైల్డ్‌కి సంబంధించింది. ఇట్లాంటి పిల్లల్ని వాళ్ళు డిపార్ట్‌మెంట్ పట్టుకుంటున్నారు. ఉంటుంది. సీడబ్ల్యూసీ ఆ! డిపార్ట్‌మెంట్. ఆ! వాళ్ళు సీడబ్ల్యూసీ వాళ్ళు టేకప్ చేసి మాకిచ్చారు ఫస్ట్ కిడ్‌ని. ఆ కిడ్ ఇప్పుడు నైన్త్ క్లాసో ఏదో చదువుతున్నాడు సార్ మన దగ్గరే ఉన్నాడు. హుహు. ఆ అబ్బాయి సిస్టర్‌ని అప్పుడు మాకు గర్ల్స్ హోమ్ లేదు. హ్మ్. 2012లో.
బాయ్స్ హోమ్ మాత్రమే ఉంది. వీడి సిస్టర్‌ని తీసుకెళ్ళి శిశుగృహ అని చెప్పేసి ఇంకోటి ఉంది. అది గవర్నమెంట్ రన్ చేస్తా ఉంటుంది. అందులో పెట్టారు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేట్ అయిపోయి ఇప్పుడు ఐటీసీ కంపెనీలో జాబ్ చేస్తుంది. అంటే మొన్ననే సెలెక్ట్ అయిందనమాట ఆ అమ్మాయి. ఈ అబ్బాయి సిస్టర్. శిశుగృహ అండి అది? శిశుగృహ. అదే గవర్నమెంట్ టేకప్ చేస్తుంటారు. ఉమెన్ అండ్ గవర్నమెంట్. చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. గవర్నమెంట్ టేకప్ చేస్తుంటారు. ఓకే. అక్కడ అక్కడ ఆ అమ్మాయిని అక్కడ ఇచ్చారు. ఈ అబ్బాయిని మాకిచ్చారు సార్. ఫస్ట్ అబ్బాయిని ఇచ్చారు. ఆ తర్వాత నిదానంగా ఒక అంటే అప్పుడు 5 మీకు ఎలా ఉంది సార్? అంటే ఒక కొత్త మనిషిని తీసుకుంటున్నాము. మనం టైం అదే ఎలా చూసుకోగలము? ఏంటి అని మీకు డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మీరు ఆల్రెడీ ఆల్రెడీ మీకు అంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే సార్, రైల్వే స్టేషన్‌లో చొక్కాలు ఇప్పించి బెగ్గింగ్ చేస్తుండే పిల్లలుండేవాళ్ళు. మేము జర్నీ చేస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా వీళ్ళ బాల్యం అంతా ఇట్లా పాడైపోతుంది, ఇట్లా అనవసరంగా ఫెయిల్యూర్ అయిపోతున్నారు వాళ్ళు, సమాజానికి పెద్ద విద్రోహులుగా తయారైపోతారు కదా! ఇట్లాంటి వాళ్ళని చదివిస్తే బాగుంటుందని మా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి మేము 2, 3 పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళం. తెచ్చుకునేటప్పుడు ఆ రైలు మాస్టర్, స్టేషన్ మాస్టర్ వాళ్ళు చెప్పేవాళ్ళు. అక్కడుండే పోలీసులు, స్టేషన్ మాస్టర్, "అమ్మ వాళ్ళు ఒక్క రోజు కూడా మీ ఇంట్లో ఉండరు వాళ్ళు. మీరు ఇంత కష్టపడి తీసుకెళ్తున్నారు కదా" అన్నారు. వాళ్ళు చెప్పినట్టే ఒక్క రోజు ఉంటారు. రెండో రోజు కనపడకుండా వెళ్ళిపోతారు చెప్పబెట్టకుండా. అంటే వాళ్ళకి గూడా ఈ రూల్స్, డిసిప్లిన్ అంటే వాళ్ళకంత ఇష్టం ఉండదు. ఇష్టం వాళ్ళకి ఉండదు. అక్కడ అడుక్కుంటేనే ఫ్రీ ఇష్టం. బర్డ్ ఫ్రీగా లాగా ఉండటం అట్లా. అట్లా ఉండేవాళ్ళనమాట. ఆ విధంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళం. అలవాటే మాకు. ఇట్లా పిల్లల్ని తీసుకొని రావడం, 2, 3 రోజులు ఉండటం, మళ్ళీ వాళ్ళు పారిపోవడం, మళ్ళీ ఒక వారం తర్వాత వెళ్ళడం, వాడు దొరుకుతాడేమో చూడటం, వాడు దొరకకపోతే వేరే పిల్లవాడిని తెచ్చుకోవడం, అట్లా చేస్తుండేవాళ్ళం. ఓకే. అట్లా అని ఇట్లా కాదు, అట్లా రైల్వే స్టేషన్‌లో వాళ్ళని కాదు, కొంచెం ఇట్లా గ్రామీణ వాతావరణంలో ఉండి, పేరెంటల్ కేర్‌లో ఉండి, పేరెంట్స్ చనిపోయిన పిల్లలైతే దొరుకుతారని చెప్పేసి, ఇప్పుడు ఇట్లా చేసామన్నమాట. ఇట్లా చేస్తే ఇట్లా వచ్చేది. ఆ తర్వాత ఏంటి, రైల్వే స్టేషన్‌లో బెగ్గింగ్ చేస్తూ దొరికిన పిల్లల్ని కూడా తీసుకొని రావడం మొదలుపెట్టారు. ఈ మిగతా పిల్లలు ఉండటం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఆ! అలవాటయిపోయింది. ఇంకోటి ఏం జరిగింది, వాళ్ళు పారిపోయేటప్పుడు వీళ్ళు కూడా పారిపోతుంటారు. హుహు. మా దగ్గర రెగ్యులర్‌గా ఉండే పిల్లలు కూడా. అప్పుడు మళ్ళీ ఇద్దరిని పట్టుకొస్తాం. పట్టుకొచ్చేది ఇద్దరికి కౌన్సెలింగ్ ఇవ్వటం. వాళ్ళకేం కావాలో అది కల్పించటం. అవన్నీ అట్లా చేసి వాళ్ళని మెస్మరైజ్ చేసేస్తాం. హుహుహు. చేసేసి సెట్ చేస్తే ఇప్పుడు సెట్ అయిపోతారు సార్. ఒకసారి సెట్ అయిపోయినారంటే ఇంక వెళ్ళటానికి అవకాశం ఉండదు. వెళ్ళలేరు కూడా. వెళ్ళలేరు గూడా. వాళ్ళని అట్లా చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో అండి మీరు ఇన్నేళ్లుగా చేస్తున్నారు గదా! మీకు ఏదన్నా పెద్ద ఛాలెంజ్ అని ఏదన్నా అనిపిచ్చిందా అండి? ఆ! ఉంటాయి సార్. ఎందుకంటే ఈ పిల్లలంటే సమాజంలో చులకన బాగా. చులకన. ఆ! అంటే చులకన అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు, అడుక్కునే పిల్లలు కదా వీళ్ళు అన్నట్లుగా చులకన అవును. భావంతో ఉంటారు. ఎటునుంచొచ్చారో, ఎక్కడి నుంచొచ్చారో ఆ! తెలీదు అన్నట్టు. తెలీదు అట్లాంటి పిల్లలని. అందులో మా పిల్లలు మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే కొంచెం హార్ష్‌గా ఉంటారు. అవును. భాషల్లో, తర్వాత కొట్టుకోవడంలో, తిట్టుకోవడంలో అన్నిట్లో కూడా అట్లాగే ఉంటారు పిల్లలు. హ్మ్. అందుకని కొంచెం చులకనగా ఉంటుంది. మా క్లాస్‌లో ఒక అబ్బాయి మానిటర్‌గా ఉన్నాడు. క్లాస్ మానిటర్‌గా. హుహు. క్లాస్ మానిటర్‌గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని కొట్టాడు. ఆ అమ్మాయి గొడవ చేస్తుంది, డిసిప్లిన్‌గా లేదు అని. హ్మ్. ఆ అమ్మాయి ఫాదర్ వచ్చి సీఐ, సర్కిల్ ఇన్స్‌పెక్టర్, పోలీస్. హ్మ్. అతనొచ్చేసి చాలా సభ్యంగా మాట్లాడిపోయినాడు. "ఏం పెంచుతున్నావు పిల్లల్ని? ఎట్లా చూస్తున్నావు నువ్వు ఇట్లాంటి పిల్లల్ని అట్లా అని చెప్పేసి గొడవ పడ్డాడు. అప్పుడు కొంచెం ఫీల్ అవ్వాల్సొచ్చింది. కానీ కౌన్సెలింగ్ ఇచ్చా. ఆయన్ని కూడా కూర్చోండి సార్ అని చెప్పి కూర్చోబెట్టి, "మీ ఇంట్లో ఒక్క పిల్లోడున్నాడు సార్ మీకు. మా ఇంట్లో 100 మంది పిల్లలున్నారు. 100 మంది పిల్లల్ని సంధాయించుకొని పంపించాలి కదా! అట్లాంటప్పుడు అసలు పిల్లలే ఇండిసిప్లిన్ పిల్లలు మా దగ్గర ఉండేవాళ్ళు. అవును. వాడు ఈ అవును. పని చేశాడంటే మీరు కౌన్సెలింగ్ చేయాలి, మేము కౌన్సెలింగ్ చేయాలి, టీచర్స్ అందరం కలిస్తేనే సమాజం కలిస్తేనే వాడిని మార్చగలం సార్. మన ఒక్కడి వల్ల ఏం కాదు కదా ఇది. ఒకవేళ హ్మ్. తప్పు చేస్తే చేసుండొచ్చు. అంత మాత్రాన మీరు ఇట్లా హార్ష్‌గా మాట్లాడటం భావ్యం కాదండి" అట్లా అని చెప్పి కౌన్సెలింగ్ ఇస్తే లాస్ట్‌కి అతను సారీ. కన్విన్స్ అయ్యారు. అంటే మామూలుగా మీ ఆశ్రమంలో ఇప్పుడు ఎవరన్నా పిల్లలు పుట్టినరోజులు, మ్యారేజ్ డేస్ అవొచ్చి జరుపుకుంటారని చూసాము. కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా వచ్చి మీ ఆర్ఫనేజ్‌లో బర్త్‌డేస్ జరుపుకుంటున్నారు అని చెప్పి విన్నామనమాట. సో, కొంచెం డీటెయిల్స్ ఇస్తారా దాని గురించి? అవును సార్. వస్తుంటారు. అఫీషియల్స్ కూడా వస్తుంటారు. ఎస్పీ గారొస్తారు, కలెక్టర్ గారొస్తారు, జాయింట్ కలెక్టర్స్ అందరూ వస్తుంటారు సార్. వాళ్ళ ఫంక్షన్స్ బర్త్‌డే‌లు అవి చేస్తుంటారు. మేము కూడా వాళ్ళను ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే సార్, వాళ్ళు మా పిల్లలతో కౌన్సెలింగ్ చేసి, మా పిల్లలతో మాట్లాడితే, వీళ్ళు మా పిల్లలు కొద్దిగా ఇన్‌స్పైర్ అవుతారు. వీళ్ళకి మేము కూడా ఇన్‌స్పిరేషన్ ఆ! వస్తుంది. బాగా చదువుకుంటే ఈ స్టేజ్‌లో ఉంటాం కదా! అట్లా. అట్లా మల్లికా గార్గ్ గారని ఎస్పీ గారుండేవాళ్ళు. ఆవిడ మా పిల్లలతో దాదాపు 3 అవర్స్ స్పెండ్ చేశారు. హుహు. మా పిల్లలతో. అంటే ఫస్ట్ ఎవరో ఇన్వైట్ చేశారు. దానికోసం వచ్చారు. వచ్చిన హ్మ్. తర్వాత చూసి బాగా ఇన్‌స్పైర్ అయిపోయి ఆవిడ, అసలు కేంద్రీయ విద్యాలయంలో ఇంతమంది పిల్లలు చదవటం ఏంది సెంట్రల్ స్కూల్‌లో అని చెప్పేసి ఇన్‌స్పైర్ అయిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ 3 అవర్స్ మా పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసేసి, మా పిల్లలతో ఆడుకొని ఆవిడ చాలా సేపు గడిపెళ్లారు. అది హుహు. తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఆయన అంతే. ఊరికే విజిటింగ్‌కి వచ్చాడు ఒకసారి. ఊరికే చూడటానికి ఎవరో ఇన్వైట్ చేస్తే. వచ్చిన తర్వాత ఆయన బాగా ఇన్‌స్పైర్ అయిపోయి ఆయన బర్త్‌డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని పిల్లలందరితో బాగా మాట్లాడి బాగా ఇది ఎంజాయ్ చేసి ఎళ్ళాడు.
హుహు. అట్లా. ఆ తర్వాత సిద్ధార్థ కౌశల్ ఎస్పీ గారున్నారు ఒంగోలులో. ఆవిడ వాళ్ళ మేడం అయితే ప్రతి దీపావళికి మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకుంటారు. వావ్! ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ 2, 3 అవర్స్ గడిపి తర్వాత ఇంటికెళ్ళేసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లా వీఐపీస్ అందరిని మేము ఇన్వైట్ చేస్తాం సార్. మా పిల్లలతో కలిసి చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది. ఇన్‌స్పిరేషన్ వస్తుంది. ఆ! దానికోసం అని చెప్పేసి మేము ఇన్వైట్ చేస్తుంటాం. వాళ్ళు కూడా వస్తుంటారు సార్. చేస్తుంటాం అట్లా. ఓకే. 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 గ్రేట్. 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 థాంక్స్ ఎ లాట్ కాసిం గారు. అంటే మీరు చెప్పిన విషయాలు ఒక్కొక్కటి వినడానికి కూడా చాలా బావుంది. అండ్ ఈవెన్ నేను తర్వాత సత్య గారితో కూడా కలిసి వర్క్ చేసి ఆహ్, హ్మ్, ఇంకా మీ దగ్గరున్న స్టోరీస్, మీ దగ్గరున్న మీ అనుభవాలు ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా క్యాప్చర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. అలాగే సార్. థాంక్ యూ. యాహ్! థాంక్స్ అండి.